హాయ్ స్టూడెంట్స్. సో మనం హెచ్టిఎంఎల్లో ఆల్రెడీ ప్రీవియస్గా టేబుల్లో మనం డిఫరెంట్ స్టైల్స్ అనేవి అప్డేట్ చేసి చూసాం. సో నేను ఈరోజు మీకు చూపించబోయే క్లాస్ ఏంటంటే నెస్టెడ్ టేబుల్స్. సో అంటే మనకి సి లాంగ్వేజ్లో కానీ ఎనీ అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో కానీ నెస్టెడ్ ఫర్ లూప్స్ అని చెప్పి మనం చూసాం. సో నెస్టెడ్ ఫర్ లూప్స్ ఏంటంటే మనం ఎక్కడైతే ఇఫ్ ఎల్స్లో అగైన్ ఇఫ్ ఎల్స్ అంటే ఇఫ్ బాట్లో అగైన్ ఇఫ్ పార్ట్ ఎలా అయితే చూస్తామో దాన్నే మనం నెస్టెడ్ అంటాము. అలానే ఫర్ లూప్స్లో ఫర్లో ఇంకొక ఫర్ ఉంటే దాన్ని నెస్టెడ్ అంటాం. సో ఇక్కడ నెస్టెడ్ టేబుల్స్ అంటే ఏంటంటే ఒక టేబుల్ లోపల ఇంకొక టేబుల్ని అలాట్ చేస్తాం. సో అంటే ఏదో ఒక రోకి మనం టేబుల్ని అలాట్ చేయడం జరుగుతుంది. అంటే ఒక టేబుల్లో ఇంకొక టేబుల్ కంటైన్ చేస్తే దాన్నే మనం నెస్టెడ్ టేబుల్స్ అంటాం. సో ఇది వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఇంటర్వ్యూస్. ఎందుకంటే ఇలాంటి స్మాల్ థింగ్స్ మనం పట్టించుకోము, కానీ ఇలాంటివి ఎక్కువగా హెచ్టిఎంఎల్ మీద మీరు ఇంటర్వ్యూస్కి వెళ్తే కనుక, లేదు ఆఫ్టర్ డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత అటెండ్ అయ్యే ఇంటర్వ్యూస్లో కూడా ఇలాంటి స్మాల్ థింగ్స్నే మనకి ఎక్కువగా అడుగుతూ ఉంటారు. సో మనం విత్ ఇన్ టేబుల్ ఎనదర్ టేబుల్ డిజైన్ చేయడం పాసిబుల్ అంటే ఎస్ ఇట్ ఈస్ పాసిబుల్. నెస్టెడ్ టేబుల్స్ అనే కాన్సెప్ట్ ద్వారా మనం దాన్ని పాసిబుల్ చేయొచ్చు. సో సింపుల్ థింగ్ ఇక్కడ ఏం చేస్తాము అంటే మనం ఏదైతే ఆల్రెడీ నేర్చుకున్నామో టేబుల్ ట్యాగ్ అనేది యూస్ చేసాం కదా. సో సేమ్ దాన్నే మనం వన్ టేబుల్లో ఇంకొక టేబుల్ ట్యాగ్ని యూస్ చేస్తాము. సో నేను ఫస్ట్ ఇక్కడ క్లారిటీగా ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఒక టేబుల్ ట్యాగ్ అనేది తీసుకున్నాను. టేబుల్ ట్యాగ్ బోర్డర్ 1 ఇచ్చాను అండ్ విడ్త్ 100% ఇచ్చాను. అంటే పేజ్ మొత్తం మనకి నీట్గా టేబుల్ అనేది కనిపిస్తుంది. సో నేను 2 టైప్స్లో చూపిస్తున్నాను. అంటే ఫస్ట్ మనకి ఎక్కడైనా బై మిస్టేక్ ఏమన్నా వస్తే, నాకు కొన్ని మిస్టేక్స్ వచ్చినప్పుడు అవుట్పుట్ ఎలా వచ్చింది, ఆఫ్టర్ మిస్టేక్స్ రెక్టిఫై చేసిన తర్వాత అవుట్పుట్ ఎలా చేంజ్ అయింది అనేది కూడా నేను మీకు చూపిస్తాను. సో ఫస్ట్ టేబుల్ బోర్డర్ =1, విడ్త్ =100%. టేబుల్ రో స్టార్ట్ చేశాను. టేబుల్ రో స్టార్ట్ చేసి టేబుల్ హెడ్డింగ్లో నేమ్ అండ్ శాలరీ అని ఇచ్చాను. అంటే సో ఫస్ట్ మనకు ఒక హెడ్డింగ్ వస్తుంది. ఆ హెడ్డింగ్లో టూ డేటా సెల్స్ ఉన్నాయి. ఆ 2 డేటా సెల్స్లో ఏముంది అంటే ఫస్ట్ డేటా సెల్లో నేమ్ ఉంది, సెకండ్ డేటా సెల్లో శాలరీ ఉంది. సో అది ఫస్ట్ రో కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ రో నేను తీసుకుంటున్నాను ఒక పర్సన్ డీటెయిల్స్. అంటే ఒక నేమ్ తీసుకుని తన యొక్క శాలరీ తీసుకుంటున్నాను. సో దట్ ఈస్ ద సెకండ్ రో. ఇది నార్మల్ టేబుల్. నేను ఇంకా ఒక బిట్వీన్ టేబుల్ని నేను ఇంకా తీసుకోలేదు. సో అంటే నెస్టెడ్ టేబుల్స్ అనేవి మనం ఇంకా క్రియేట్ చేసుకోలేదు. ఇక్కడ టేబుల్ ఓపెన్ అయింది అండ్ ఇక్కడ టేబుల్ క్లోజ్ చేసేసాము. సో నెక్స్ట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఎనదర్ టేబుల్ క్రియేషన్ కోసం ఇప్పుడు నేను ట్రై చేస్తున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక టేబుల్ కంప్లీషన్ అయితే అయ్యింది ఓన్లీ విత్ 1 రికార్డ్. అంటే ఓన్లీ 1 పర్సన్ డీటెయిల్స్తో మాత్రమే. అంటే ఉండడానికి మనకి 2 రోస్ ఉన్నాయి, కానీ మనం ఓన్లీ 1 పర్సన్ డీటెయిల్స్ మాత్రమే తీసుకున్నాం. సో నేను ఇక్కడ పైన ఇప్పుడు టేబుల్ ట్యాగ్ తీసుకుంటున్నాను. దట్ ఈస్ ద అవుటర్ టేబుల్, అంటే మెయిన్ టేబుల్ అది. సో టేబుల్ బోర్డర్ =1, దెన్ width =100%. సో నెక్స్ట్ టేబుల్ తీసుకున్నాము. నెక్స్ట్ టేబుల్లో ఈ టేబుల్ పర్టికులర్ రోకి మనం అలాట్ చేయాలి కాబట్టి ఒక టీఆర్ తీసుకుని ఒక టీడీ తీసుకున్నాను. సో మీరు అబ్జర్వ్ చేస్తే టేబుల్లో టీఆర్లో టీడీలో ఇంకొక టేబుల్ అనేది మనం తీసుకున్నాం, అవును కదా. సో ఇప్పుడు నేను టీడీ అనేది ఓపెన్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ టీడీ అనేది క్లోజ్ చేశాను. సో ఇప్పుడు ఇలా మనం తీసుకున్నప్పుడు నెక్స్ట్ టీడీ తర్వాత మనం క్లోజ్ చేయాల్సింది టీఆర్. ఓకే, ఆఫ్టర్ దెన్ ఒక టీఆర్ అయిపోయింది. ఆ ఒక టీఆర్తోనే నేను టేబుల్ని క్లోజ్ చేసేస్తున్నాను. సో అవుటర్ టేబుల్ కూడా క్లోజ్ చేసేద్దాం. సో దెన్ అవుటర్ టేబుల్ క్లోజ్ చేసిన తర్వాత నెస్టెడ్ టేబుల్స్లోకి మీరు ఇంకా కాలమ్స్ కావాలి అనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. సో నేను మీకు అది కూడా చూపిస్తాను. ఇది సెలెక్ట్ చేసిన టేబుల్ ఏదైతే ఉందో అది ఇన్నర్ టేబుల్. రిమైనింగ్ అవుటర్ టేబుల్స్ మొత్తం కూడా మనకి ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ కరెక్ట్గా ప్రాపర్గా ఇచ్చామా లేదా అనేది ఒకసారి చూసుకోండి. రోస్కి అండ్ టీడీస్కి మనం కంప్లీట్గా ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ అనేది ప్రాపర్గా ఉంటే మనకి టేబుల్ అనేది కరెక్ట్గా ప్రింట్ అవుతుంది. సో దెన్ బాడీ ట్యాగ్ క్లోజ్ చేస్తున్నాను. ఆఫ్టర్ దట్ మనకి మెయిన్ ట్యాగ్ హెచ్టిఎంఎల్ ట్యాగ్ క్లోజ్ చేస్తున్నాను. సో మీరు హెచ్టిఎంఎల్ ఆల్రెడీ చేసిన ఫైల్స్ అన్నీ ఒకే ఫోల్డర్లో పెట్టుకున్నారు కాబట్టి ఆ ఫోల్డర్లో ఈ ఫైల్ని సేవ్ చేసుకోండి. సో ఇది నెస్టెడ్ టేబుల్స్ కాబట్టి నేను nested tables.html అని చెప్పి నేను సేవ్ చేస్తున్నాను.
ఇక్కడ అవుట్పుట్ కనుక మనకి ఏమైనా ప్రాబ్లమ్ వస్తే దాన్ని బట్టి మీరు తీసుకున్న సోర్స్ కోడ్లో మీరు ఏదైతే ఎర్రర్ వచ్చిందో దాన్ని మీరు రెక్టిఫై చేసుకోవచ్చు. సో నేను ఇప్పుడు ఈ ఆల్రెడీ ఫైల్ ఏదైతే నెస్టెడ్ టేబుల్స్ ఉందో ఆ ఫైల్ని ఇప్పుడు నేను ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన తర్వాత మనం అవుట్పుట్ అబ్జర్వ్ చేస్తే యాక్చువల్లీ టేబుల్ ప్రింట్ అయిందంతే, మనకి ఎక్కడా కూడా నెస్టెడ్ టేబుల్ అనేది ప్రింట్ అవ్వలేదు. సో ఎందుకు నెస్టెడ్ టేబుల్ ప్రింట్ అవ్వలేదు, మనం కోడింగ్ అంతా కరెక్ట్గా ఇచ్చాం కదా, ఎందుకు ప్రింట్ అవ్వలేదు అంటే చాలామంది చెప్పే ప్రాబ్లం ఏంటంటే కొన్ని బ్రౌజర్స్ సపోర్ట్ చేయవు అని చెప్పి లీవ్ చేసేస్తారు. బట్ ఏంటంటే ఒక్కసారి మీ లాజిక్తో ఒకసారి కంపేర్ చేసుకోండి. అంటే ఒక్కసారి మొత్తం మీరు రాసిన ప్రోగ్రామ్ని నీట్గా చెక్ చేసుకోండి. హెచ్టిఎంఎల్లో ద మెయిన్ థింగ్ ఏంటంటే మనకి ఎర్రర్స్ అనేవి కనిపించవు. అలానే మీరు కంపైల్ చేసుకునేటప్పుడు మనకి ఇదివరకు సి ప్రోగ్రామింగ్లో పర్టికులర్ లైన్లో పర్టికులర్ ఎర్రర్ అని చెప్తాము, మనకు అలా కూడా ఉండదు. కాబట్టి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేసుకునేటప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి. ఆఫ్టర్ దట్ ఎర్రర్స్ వస్తే మాత్రం ప్రోగ్రామ్ని వదలొద్దు, ఒకసారి లైన్ టు లైన్ చెక్ చేయండి. నేను ఇక్కడ 2 more rows ట్రై చేస్తున్నాను, అంటే టీడీ అవుటర్ టేబుల్లో 2 more rows ట్రై చేస్తున్నాను. బట్ ఇక్కడ కూడా ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తాము. సో అది కూడా మీకు చూపిస్తాను ఒకసారి. కిషోర్ అండ్ సతీష్ అని జస్ట్ 2 rows యాడ్ చేశాను. అంటే యాక్చువల్లీ మనం నేమ్ అండ్ శాలరీ తీసుకుని ఇన్నర్ టేబుల్ కాబట్టి నేను డైరెక్ట్గా 2 టీడీస్ అనేవి తీసేసుకుని టేబుల్ అనేది యాడ్ చేశాను ఇక్కడ. అంటే సో నెక్స్ట్ మళ్ళీ ఒకసారి సేవ్ చేస్తున్నాను. ఆఫ్టర్ సేవింగ్ మళ్ళీ ఒకసారి రిఫ్రెష్ చేద్దాం. సో అగైన్ ఒకసారి రిఫ్రెష్ చేసి స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేసిన తర్వాత అవుట్పుట్ ఎలా వచ్చింది చూద్దాం. సో ఇప్పుడు కూడా సేమ్ నెస్టెడ్ టేబుల్స్ రాలేదు, యాస్టీస్ టేబుల్ ప్రింట్ అయింది. బట్ ఇక్కడ నేమ్స్ కూడా చూడండి 2 యాస్టీస్ వచ్చినాయి. అంటే ఇప్పుడు మనకి ఒక డౌట్ వచ్చింది, బోర్డర్ ఎందుకు అప్లై అవ్వలేదు అంటే మేబీ ఆ లైన్లో మనం ఏమన్నా మిస్టేక్ ఇచ్చామా, అది మీరు చెక్ చేసుకోవాల్సిన థింగ్. అంటే మనకి మన మైండ్ థాట్స్ అనేవి ఎలా ఉండాలి అంటే ఎక్కడైతే మిస్టేక్ జరిగిందో అక్కడే మనం ఈ హెచ్టిఎంఎల్లో సర్చింగ్ అనేది జరగాలి. లేదు మీరు గజిబిజిగా ఎంటైర్ ప్రోగ్రామ్ అంతా సర్చింగ్ చేస్తూ మీరు మిస్టేక్స్ చేస్తే మీరు ఏదైతే ఎర్రర్ ఫౌండ్ అవుట్ చేసుకుంటున్నారో అది మీకు ఫైండ్ అవుట్ అవ్వదు. కాబట్టి మీరు ఇలా నెంబర్ ఆఫ్ టైమ్స్ డిఫరెంట్ థింగ్స్తో చెక్ చేసుకున్నప్పుడు మీ ప్రోగ్రామింగ్ స్కిల్స్ అనేవి డెవలప్ అవుతాయి. సో అది చెప్పడం కోసం నేను ఇక్కడ ఇలా చేశాను. బట్ ఇక్కడ ఒక మిస్టేక్ అనేది నేను చేశాను. మీకు ఒకవేళ అది కనిపిస్తే ఒకసారి చూడండి, నేను మీకు చూపిస్తాను. బట్ బిఫోర్ దట్ మీరు ఒకసారి ఫైండ్ అవుట్ చేయడానికి మీరు ఓన్గా ట్రై చేయండి. సో ఇక్కడ ఏం చేసాము అంటే టేబుల్ బోర్డర్ మనకి ప్రింట్ అవ్వలేదు, ఇన్నర్ టేబుల్ బోర్డర్ ప్రింట్ అయింది, అవుటర్ టేబుల్ బోర్డర్ ప్రింట్ అవ్వలేదు. సో నేను డైరెక్ట్గా ఎక్కడికి వెళ్ళాను, అవుటర్ బోర్డర్ స్టెప్ దగ్గరికి వెళ్ళాను. అవుటర్ బోర్డర్ స్టెప్ ఎక్కడుంది, దట్ ఈస్ ద ఫస్ట్ టేబుల్. సో ఫస్ట్ టేబుల్ బోర్డర్ ఈక్వల్ టు 1, విడ్త్ ఈక్వల్ టు 100% ఇచ్చాం. సో ఫస్ట్ మూవ్ టు ఫస్ట్ టేబుల్ బోర్డర్. కావాలంటే ఇక్కడ ఒకసారి చెక్ చేసుకోండి మీరు. ఓకే, సో ఫస్ట్ టేబుల్ బోర్డర్కి ఒకసారి వెళ్ళి చూద్దాం. సో ఫస్ట్ టేబుల్ బోర్డర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే టేబుల్ బోర్డర్ ఈక్వల్ టు 1, విడ్త్ ఈక్వల్ టు 100%. సింపుల్గా మనం చేసిన మిస్టేక్, డబల్ కొటేషన్స్ ఓపెనింగ్ ఇచ్చాం, క్లోజింగ్ ఇవ్వలేదు. సో ఇప్పుడు నేను యాడ్ చేసి సేవ్ చేశాను. చూసారా, మనకు అసలు అది కనిపించదు, కానీ మనం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ప్రాబ్లం లేదు. ఫస్ట్ డేటా అంటే అవుటర్ టేబుల్లో ఫస్ట్ రోలో ఇన్నర్ టేబుల్ నెస్టెడ్ టేబుల్ వచ్చింది. నెక్స్ట్ సెకండ్ రో వచ్చింది, థర్డ్ రో వచ్చింది, బోర్డర్ అనేది ప్రింట్ అయింది. సో దట్ ఈస్ ద నెస్టెడ్ టేబుల్స్. థ్యాంక్ యూ.